క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో అతను బ్రతికే ఉన్నాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచిన రోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మరియు మానవ చరిత్రలోని అతి ముఖ్యమైన సంఘటనగా మారింది. ఆయన పునరుద్ధానము క్రైస్తవ మత సామ్రాజ్యానికి మహిమాన్వితమైన మరియు తిరుగులేని వాస్తవము. అయితే ఖచ్చితంగా దీనికి విరుద్ధంగా బలహీనమైన వాదనలు ఉన్నాయి. కానీ వారు ఏదైనా నిరాధారతను కలిగి ఉండాలంటే వారు మొదట ఏప్రిల్ 13వ తేదీ 32 AD యేసు సమాధి ఖాళీగా ఉందని బహుళ కథనాలను ఖండించి ఉండాలి. యేసు పునరుత్థానము వాస్తవాన్ని రోమా సామ్రాజ్యం ధృవీకరించింది. యేసు సొంత శత్రువులు బైబిల్ రికార్డు యొక్క ఖచ్చితత్వాన్ని ఒప్పుకున్నారు. ఆ కాలపు లౌకిక చరిత్రకారులు కూడా ఆయన మరణము మరియు పునరుత్థానము రెండింటిని చుట్టూ ఉన్న సంఘటనలను నమోదు చేశారు. ఆయన నిజంగా మృతుల నుండి లేచాడని వెంటనే నమ్మని వారు ఆయన నమ్మకమైన అనుచరులు మాత్రమే. అయితే యేసు ముందుగానే తాను సమాధిలో 3 రోజులు మాత్రమే ఉంటాడని, ఇంకా ఒక్క క్షణము కూడా ఉండనని చెప్పాడు. క్రీస్తువులారా, ప్రోత్సహించబడండి. క్రీస్తు మరణము మరియు పునరుద్ధానము ఆధారంగా మీరు సమాధిని ఎప్పటికీ చూడలేరు. దాని చీకటి పట్టును మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. మీ భవిష్యత్తులో నిత్య జీవం ఉందని తెలుసుకొని ఆయన పునరుద్ధానము ప్రతిరోజు వేడుకకు ఒక కారణము కావాలి. యేసుక్రీస్తు ఎవరు మరియు ఆయన ఏమి చేశాడో ఇంకా నిర్ణయించుకొని వారికి సత్యాన్ని అనుసరించమని మరియు ఒక్కసారి కనుగొన్న తర్వాత మీ జీవితంలోకి ప్రభువుగా మరియు రక్షకుడిగా ఉండమని ఆయనను అడగమని నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. తన బలి ద్వారా ప్రవేశించే వారందరికీ పరలోక ద్వారాలు తెరవబడేలా యేసు పాపాన్ని మరియు మరణాన్ని జయించాడు. మృతుల్లో నుండి లేచిన ఏకైక మనిషి కుమారుడైన క్రీస్తు ద్వారా తప్ప మీరు నిత్య జీవాన్ని పొందలేరు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలలో చెప్పబడినట్లు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. నీతి కలుగునట్లు హృదయముతో నమ్ముము, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. ఆమేన్.